వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్యూట్ ఐషు. ఈరోజు మనం ఎగ్ హక్కా నూడిల్స్ చేయబోతున్నాం. లెట్ స్టార్ట్. దానికోసం మనం 1 లీటర్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేయాలి. అది మరుగుతుండగా దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. అది లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. దాంట్లోకి మనం 100 గ్రామ్స్ ఆఫ్ నూడిల్స్ని యాడ్ చేసుకుంటాం. మనకు ఏమైనా ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. మనం దాన్ని 80% కుక్ చేసుకోవాలి. రిమైనింగ్ 20% అనేది మనం ఫుల్గా బాయిల్ అవ్వకూడదు. ఇంకో 20% అనేది మనం కుకింగ్ చేసేటప్పుడు అది అయిపోయింది కాబట్టి వడగట్టేసుకున్నాం. దాంట్లోకి మనం కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకుని దానికి మనం అది సెపరేట్ చేసుకుని మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కడాయికి ఆయిల్ని అప్లై చేయాలి. తర్వాత దాంట్లో ఎగ్ వేసి స్క్రంబుల్ చేసుకోవాలి. చూసారుగా స్క్రంబుల్ అవుతున్నాయి ఎగ్స్ అన్నీ బాగా. చూసారుగా మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్. మనం వేసుకోవాల్సిన వెజిటేబుల్స్ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు అవన్నీ వేసేసుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్. ఆనియన్ అనేది ఆప్షనల్. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. చూసారుగా ఫస్ట్ మనం వెజిటేబుల్స్ని కూడా ఇక్కడ సిమ్ ఫ్లేమ్లో ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో కాసేపు, లేదా హై ఫ్లేమ్లో కాసేపు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. సరిగా మొత్తం కలిపేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ని హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఆ నూడిల్స్ని వేసుకుని బాగా, చూసారుగా నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అది మీ ఇష్టం. దానిలో మసాలా అవన్నీ వేసి అలా కలుపుకుంటే అలా మారిద్ది అనమాట. దాంట్లో చిల్లీ వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అవన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం కొంచెం. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు స్టర్ చేసుకోవాలి. చూసారుగా ఇప్పుడు దాంట్లో చిల్లీ వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ కాదు, రెడ్ చిల్లీ సాస్. ఇఫ్ యూ నీడ్ మీరు టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తాం. బాగా స్టోర్ చేసుకుంటున్నాం హై ఫ్లేమ్లోనే. సరే, ఇంకా మన ఫ్రైడ్ రైస్ రెడీ. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చూసారుగా ఇప్పుడు మనం ప్లేటింగ్ కోసం అవి వేసేసుకుందాం. మనమైతే ఆనియన్స్, కొరియాండర్ వేస్తున్నాము. కొరియాండర్ ప్లేస్లో మీరు స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, అంటే ఇందాక ఆనియన్స్ వేసాం కాబట్టి. ఇప్పుడు మనం అలా పైన నిమ్మకాయ జ్యూస్ వేసుకొని అలా టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ సూపర్బ్.